ఒక సన్నివేశం ఊహించుకోండి. మీ ఇంటి బయట భారీగా వరద వచ్చింది. రోడ్లన్నీ వరదమయం అయ్యాయి. సరుకులు రావడం ఆగిపోయింది. అప్పుడు మీ ఇంట్లో ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, ఈ వరదకు ఇంటి పెద్దవాడే కారణం, అసలు వీడి వల్లే మన ఇంటికి సరుకులు రాలేదు అని చెప్పి అన్నాడు. వినడానికి ఎంత విచిత్రంగా ఉందో కదా. బయట ప్రకృతి వైపరీత్యంతో ఒక సమస్య ఉన్నా ఇంట్లో రాజకీయాలు చేస్తే అది సమస్యను పరిష్కరిస్తుందా, పెద్దది చేస్తుందా? ఇదే ప్రశ్న ఇప్పుడు భారత పార్లమెంటులో వినిపిస్తోంది. నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గ్యాస్ ధరల విషయంలో భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారిని చాలా తీవ్రంగా విమర్శించాడు. నరేంద్ర మోదీని ఫుల్గా టార్గెట్ చేశాడు రాహుల్ గాంధీ. ఇదే సమయంలో ప్రపంచంలో చాలా పెద్ద ఉద్రిక్తత ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అమెరికా, ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. అవి పెరిగితే ప్రపంచంలో ఆయిల్, గ్యాస్ మార్కెట్ అనేది కుదేలవుతుంది. ఇది సాధారణమైన ఆర్థిక సూత్రం. మీ అభిప్రాయం ఏంటి? ప్రపంచ యుద్ధ ప్రభావాన్ని పూర్తిగా భారత ప్రభుత్వం మీద వేయడం సరైందా? కామెంట్లో చెప్పండి. ఇంకో చిన్న ఉదాహరణ చూద్దాం. బజార్లో టమాటో ధర ఓ రోజు 20 రూపాయలు ఉంది. సడన్గా మరుసటి రోజు 100 రూపాయలు అయ్యింది. ఎందుకు అనంటే వర్షాలు పడ్డాయి, పంట నాశనం అయ్యింది, రావాల్సిన టమాటాలు రాలేదు. అప్పుడు మీరు షాప్ కీపర్ని తిడతారా, నీ వల్లే టమాటా ధర పెరిగింది అని? లేదు కదా. ఎందుకంటే సమస్య టమాటాలు అమ్మే వ్యక్తి కాదు, రైతు కాదు. సమస్య ప్రకృతి వైపరీత్యం. అలాగే యుద్ధం వల్ల ఆయిల్ ధర పెరిగిందనుకోండి, దాన్ని డైరెక్ట్గా ఆ దేశ నాయకుడి మీద వేయడం సరైన లాజిక్ కానే కాదు. ఇప్పుడు చరిత్ర లోపలికి వెళదాం. 1965లో మన భారతదేశంలో యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. అప్పుడు మన భారతదేశంలో ధాన్యం కొరత వచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళి, ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. అయ్యా, వారానికి ఒక రోజులో ఒక్క పూట భోజనం మానేయండి. దేశం కోసం వారంలో ఒక్క పూట ఉపవాసం ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ అందరం మనం సోమవారం పెట్టుకుందాం. సోమవారం ఒక పూట ఉపవాసం ఉండండి. అలా మీరు కనుక ఉపవాసం ఉంటే మిగిలే తిండి గింజలు అవన్నీ నిరుపేదలకు మనం సరదొచ్చు. అలాగే మనకిప్పుడు ధాన్యం కొరత వచ్చింది కాబట్టి మనకు వేరే దేశాల నుంచి ధాన్యం వచ్చే వరకు, మన దేశంలో ధాన్యం కావాల్సినంత పండే వరకు ఇది ఉపయోగపడుతుంది అని శాస్త్రి గారు రిక్వెస్ట్ చేశారు. అంటే దేశానికి ఆహారం సేవ్ చేయాలి అన్న ఉద్దేశంతో. ఆ సమయంలో ప్రతిపక్షం కూడా రాహుల్ గాంధీ లాగా ఉండి ఇష్టం వచ్చినట్టు పిచ్చవాగుడు వాగిందా? లేదు. దేశ ప్రయోజనాన్నే ఆనాటి ప్రతిపక్షం కూడా ఆశించింది. ఆనాడు ప్రజలు కూడా శాస్త్రి గారు చెప్పింది విని చాలామంది ఉపవాసం ఉండగలిగే వాళ్ళందరూ సోమవారం ఒక పూట భోజనం మానేశారు. అది దేశభక్తి అంటే. అంటే దేశం ముందు, రాజకీయాల తర్వాత మాట్లాడాలి. ఇప్పుడు చెప్పండి, మీకు అనిపిస్తోందా ఇప్పటి రాజకీయాలలో అలాంటి బాధ్యత కనిపిస్తోందా రాహుల్ గాంధీ దగ్గర? ఒకవేళ శాస్త్రి గారి ప్లేస్లో మోదీ గారుండి ఇప్పుడు గనక అలాంటి సిచ్యువేషన్ వచ్చి, అయ్యా వారంలో ఒకరోజు ఒక పూట భోజనం మానేయండి అని గనక మోదీ గారు అంటే, నెక్స్ట్ రాహుల్ గాంధీ ఏమంటాడంటే పార్లమెంటులో, ప్రజలకు తిండి పెట్టడం చేత కదా నీకు, పైగా మళ్ళీ ఒక పూట భోజనం మానేయమంటావా? అలాగైతే నేను 4 పూటలు తింటాను అని చెప్పి పిజ్జాలు, బర్గర్లు, ఫుల్ బిర్యానీ అన్ని పెట్టుకొని ప్లేట్లలో తింటూ ఉన్నటువంటి ఫోటోలు ఫుల్ వైరల్ చేసి, ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇంకా ప్రజలకు ఒక మెసేజ్ పంపిస్తూ, తినండి, ఫుల్గా తినండి, మనందరికి తిండి పెట్టాల్సిన బాధ్యత మోడీ మీద ఉంది, ఆ మాత్రం చేత కాదా, మనల్ని ఉపవాసం ఉండమనే రైట్ మోడీకి లేదు అని రాహుల్ గాంధీ, అర్బన్ నక్సల్స్, టీవీ ఛానల్స్ ఒక పూట తిండికి లేక జనం మొహం వాచిపోయి ఆబగా ప్లేట్ల వంక చూస్తున్నటువంటి ఫోటోలు, వీడియోలు ఫుల్గా టీవీ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో వైరల్ చేసి పెట్టేవాళ్ళు. ఆలోచించండి. మరి 1965లో బాధ్యతాయుతంగా వ్యవహరించినటువంటి ప్రతిపక్షం ఆనాడు ఉంటే మరి ఈనాడు ఎందుకు మన భారతదేశంలో ఇంత దరిద్రంగా ఉంది? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్లో ఒక పెద్ద సమస్య వచ్చిందండి. అప్పుడు కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? అందరూ ఒక్కటై సమస్యను ఎదుర్కొంటారు. కానీ ఎవరో ఒక కుటుంబ సభ్యుడు అప్పుడు కూడా ఇంట్లో ఉన్న పెద్దవాడిని నిందించుకుంటూ కూర్చుంటే ఇంట్లో సమస్య తగ్గుతుందా లేక పెరుగుతుందా? దేశం కూడా ఒక పెద్ద కుటుంబం లాంటిది. దేశాన్ని కుటుంబంలా చూడాలి అనిపిస్తుందా, అనిపించట్లేదా మీకు? చెప్పండి వినేవాళ్ళు. లేదు రాజకీయ పోటీగా చూడాలా దేశాన్ని? అమెరికాలో 9/11 సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ ఇద్దరు ఒకటయ్యారు, కలిసి పనిచేశారు. యూకేలో కూడా యుద్ధ సమయంలో లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ కలిసి పనిచేశారు. మరి ఇప్పుడు భారత్లో క్రైసిస్ సిచ్యువేషన్లో రాజకీయాలు చేస్తూ ఉన్నారండి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, భారత్ ప్రపంచంలో పెద్దగా ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి చేసే దేశం కాదు భారత్. మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం ఆయిల్, గ్యాస్ ఇవన్నీ. అంటే ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగితే
దాని ప్రభావం మన దగ్గర కనిపిస్తుంది ఆయిల్, గ్యాస్ రూపంలో. అందుకే ఆయిల్ మార్కెట్ ప్రపంచ రాజకీయాలతో డైరెక్ట్గా లింక్ అయ్యి ఉంటుంది. చెప్పండి, భారత్ ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుంది అన్న విషయం మీకు తెలుసా లేదా? ఇంకో ముఖ్యమైన విషయం, ఎల్పిజి స్టోరేజ్ రియాలిటీ ఎంత? ఎల్పిజి గ్యాస్ను ఏ దేశమైనా సరే, భారతే కాదు ఏ దేశమైనా సరే, సంవత్సరాల తరబడి కావాల్సినంత స్టోర్ చెయ్యలేదు. అది అసాధ్యం. అది బియ్యం కాదు, గోధుమలు కాదు, ఏదో బియ్యమో గోధుమలో గోడౌన్స్లో నిల్వ పెట్టినట్టు ఎల్పిజిని మనం అలా నిల్వ పెట్టలేం. ప్రత్యేకమైన ట్యాంకులు, ప్రత్యేకమైన భద్రతా ప్రమాణాలు, ఇవి చాలా తతంగం ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ చేయడం అనేది అసాధ్యం. ఒక ఫ్రిడ్జ్ లాంటిది కాదు గ్యాస్ సిలిండర్లను స్టోర్ చేయడం అంటే. ఎక్కువ కాలం స్టోర్ చేస్తే లీకేజీ సమస్యలు, ఎక్స్ప్లోజన్ డేంజరు, ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. సో ప్రపంచంలో ఒక భారతదేశమే కాదు ఏ దేశంలో కూడా ఇలాంటి సంక్షోభంలో ఎక్కువ రోజులు గ్యాస్ స్టాక్ చేసి ఉంచుకోలేరు. అందుకే ప్రపంచ మార్కెట్లో యుద్ధాల వల్ల ధర పెరిగితే దాని ప్రభావం ఆటోమేటిక్గా మన దేశం మీద కూడా కనిపిస్తుంది. ఎల్పిజిని ఎక్కువ రోజులు స్టోర్ చేయలేము అన్న విషయం మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? కామెంట్ సెక్షన్లో రాయండి. ఒక చిన్న చివరి అనాలజీ నేను మీకు ఇస్తాను. ఒక పడవ సముద్రంలో తుఫాన్లో ఉంది. అప్పుడు పడవలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అందరూ కలిసికట్టుగా పడవను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అంతేగాని ఎవరో ఒకరు అప్పుడు కూడా గొడవ పడుతూ కెప్టెన్ని నిందిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? పరిస్థితి ఏంటి? పడవ పరిస్థితి ఏంటి? మునిగిపోవచ్చు. దేశం కూడా అంతే, సేమ్ పడవ లాంటిదే. సంక్షోభ సమయంలో రాజకీయాలు చేయడం సరైందా? చెప్పండి మీ అభిప్రాయం. ప్రపంచంలో చాలా దేశాల్లో సంక్షోభ సమయంలో ప్రతిపక్ష పార్టీలు ఆయా దేశాలలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తాయి, ఎందుకంటే దేశ ప్రయోజనం ముందుంటుంది. కానీ భారతదేశంలో మాత్రం పార్లమెంటును రాజకీయ రంగస్థలంలాగా మార్చిపారేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు ఆలోచించాల్సిన విషయం. సంక్షోభంలో ప్రతిపక్షం ఎలా బిహేవ్ చేయాలి అన్నది ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా, విమర్శించాలా? క్రైసిస్ సిచ్యువేషన్లో ప్రభుత్వాన్ని బలపరచాలి, రాజకీయ లాభం కోసం వ్యవహరించడం కాదు. రాహుల్ గాంధీ ఈ సందర్భంలో కూడా రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఎల్పిజి గ్యాస్ ఇష్యూస్ ఉన్నాయి కదా, దానికి మోడీయే కారణము అంటాడు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం రావడానికి మోడీ కారణం కాదు కదా. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం రావడానికి మోడీ కారణం కాదు కదా. హమాస్ వాళ్ళు 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ లోపలికి వెళ్ళి 1000 మందిని చంపడానికి కారణం మోడీ కాదు కదా. ఇజ్రాయెల్ వెళ్ళి హమాస్ వాళ్ళ మీద దాడులు చేసి చీల్చి చెండాడడానికి కారణం మోడీ కాదు కదా. ఆలోచించండి. ఈ యుద్ధాలకు, అమెరికా చేసేటటువంటి ఆ యుద్ధాలకు, ఆ పనులకు మోడీ ఎందుకు కారణం అవుతాడు? కాదు. ఎంతసేపు మోడీ భారతదేశాన్ని, భారత ప్రజలను ఎలా సేఫ్ గార్డ్గా ఉంచాలి, ఎలా రక్షించాలని ఆలోచిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మీరు చూడండి, ఎక్కువ రోజులు ఎక్స్టెండ్ చేయలేదు. మన భారతదేశంలో ఉండే కొంతమంది అతిమూత్ర వ్యాధిగ్రస్తులు, ఆత్రంగాళ్ళు కోరుకున్నట్టు ఇంకా యుద్ధం చేయాలి అని ఆలోచించినట్టు మోడీ ఆలోచించలా. ఎందుకంటే ఇగో ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి ఈ రోజుల్లో. డిపెండెన్సీ ఉన్నటువంటి కాలం ఇది. 1971 కాలం కాదు ఇది. చూడండి, 13 రోజుల యుద్ధానికి చాలా దేశాలలో ఆయిల్ సంక్షోభం స్టార్ట్ అయింది, గ్యాస్ సంక్షోభం స్టార్ట్ అయింది. యుద్ధం ఎక్కువ రోజులు వెళ్ళిందంటే ఇంకా చాలా దేశాల్లో చాలా సమస్యలు వస్తాయి. ఆహార పదార్థాలు అందవు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల లోపలికి వెళ్ళిపోయిందంటే చాలా దేశాల్లో పాలు, గుడ్లు, బియ్యం, గోధుమలు ఏమీ అందనటువంటి పరిస్థితి వస్తుంది. మన దగ్గర ఈరోజు ఫారెక్స్ నిల్వలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఒకప్పట్లాగా 1990 లాగా బంగారం తీసుకెళ్లి కుదువ పెడితే తప్ప, అంటే తాకట్టు పెడితే తప్ప బతికి బట్టగట్టలేని పరిస్థితుల్లో మనం లేం. ఆర్థికంగా బలంగా ఉన్నాం, ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. ఎస్, గ్యాస్ సంక్షోభం వస్తుంది, యుద్ధాలు వచ్చినప్పుడు వస్తుంది, దాన్ని హ్యాండిల్ చేయాలి. మరి అక్కడికి ప్రొడక్షన్ పెంచారు. ఓఎన్జీసీ వాళ్లకు, రిలయన్స్ వాళ్లకు, ఎవరెవరైతే ఉన్నారో మన భారతదేశంలో న్యాచురల్ గ్యాస్ తీసేవాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ ప్రొడక్షన్ పెంచండి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సో ప్రొడక్షన్ పెంచుతూ ఉన్నారు. సో సాధ్యమైనంత వరకు సమస్య రాకుండా ఎట్లా హ్యాండిల్ చేయాలనేది చూస్తున్నారు. ఆబ్వియస్గా కమర్షియల్ సిలిండర్స్ దగ్గర ఇష్యూ వస్తుంది కొన్ని రోజులు. అక్కడ యుద్ధం జరుగుతూ గ్యాస్ క్రైసిస్ ఉన్నప్పుడు కూడా ఇంకా నాకు పూరీ కావాలి, వడలు కావాలి, కంటిన్యూగా ఆ దోశలు వేసుకోవడానికి, ఆ పెనం వేడివేడిగా ఉండడానికి స్టవ్ కంటిన్యూగా రన్ అవుతూ ఉండాలి అని అంటే కష్టం. అలాంటి సిచ్యువేషను కొన్ని రోజులు ఉంటుంది, హ్యాండిల్ చేయాలి దాన్ని. ఈ టైంలో కూడా పార్లమెంట్లో మోదీయే కారణము అని చెప్పి మోదీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. ఇలాంటి పార్టీకి మీరు ఓట్లు వేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి, ఇంకా తెలంగాణలో. చివరగా ఒక మాట, ప్రపంచంలో యుద్ధాలు, సంక్షోభాలు ఎప్పుడైనా రావచ్చు. అప్పుడు దేశం ముందుకు వెళ్ళాలి అంటే ఆ టైంలో ప్రభుత్వం, ప్రతిపక్షం, ప్రజలు కలిసి పనిచేయాలి. లేకపోతే సంక్షోభం కంటే దేశంలో రాజకీయాలే పెద్ద సమస్య అవుతాయి. మన దేశంలో అదే పెద్ద సమస్య. ఆపరేషన్ సింధూర్ కామా పెడితే మోడీ సరెండర్ అయ్యాడు అమెరికాకు అని చెప్పి వాగుతాడు రాహుల్ గాంధీ. ప్లాన్ ఏంటో తెలుసా వీళ్ళది? ఆపరేషన్ సింధూర్ అది వెళ్ళింది కదా, ఇంకా ఎక్కువ రోజులు యుద్ధం చేసి ఉంటే, భారతదేశం యుద్ధంలో కూరుకుపోయి ఉంటే, వెనక నుంచి చైనా వాడు పాకిస్తాన్ వాడికి ఆయుధాలు ఇచ్చుకుంటూ కూర్చుంటే, టర్కీ వాడు డ్రోన్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే, వాటన్నింటిని మనం కొడుతూ నెక్స్ట్ మన ఆర్మీ రంగంలోకి దిగి యుద్ధం చేస్తూ, అటువైపు నుంచి వాళ్ళు యుద్ధం చేస్తూ, మెల్లమెల్లిగా రోజుల తరబడి యుద్ధం ముందుకెళ్తూ, భారతదేశంలో ఇంకా ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయి, మార్కెట్లు మొత్తం క్రాష్ అయిపోయి, డెవలప్మెంట్ మొత్తం అడుగంటే పరిస్థితి వస్తే దాన్ని కూడా విమర్శించి క్యాష్ చేసుకోవాలి అన్న దుష్ట ప్రయత్నంలో ఉన్నాడు రాహుల్ గాంధీ అండ్ కో.
ఈ పాయింట్ కూడా చాలా మందికి అర్థం కాలే. ఇప్పుడు అమెరికా, ఇరాన్ వీళ్ళందరూ చేస్తున్న తెలివైన పనే. రోజుల తరబడి యుద్ధం చేసుకుంటూ కూర్చున్నారు. అది ఎన్ని రోజులు వెళ్తుందో తెలియదు. తెలివైన పని చేస్తున్నారా? ప్రపంచంలో చాలా దేశాలు తిట్టుకుంటున్నాయి. ఈ యుద్ధము ఎక్స్టెండ్ అవుతున్న రోజులు తిట్టుకుంటున్నాయి. మిడిల్ ఈస్ట్లో ఎవరు కూడా ఒక సుఖంతో సంతోషంతో లేరు. ఇప్పుడు యుఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, సౌదీ కానీ ఏవో నడుస్తున్నాయి, డైలీ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఏదో ఉంది, ఎప్పుడొచ్చి ఏమి సేల్ పడుతుందో తెలియదు అన్నట్టుగానే ఉంది భయం. ఇగో నిన్న రాత్రి దుబాయ్లో ఒక పెద్ద హోటల్, పెద్ద స్కై స్క్రేపర్ లాగా ఉంటుంది, దాని మీద వచ్చి డ్రోన్ల దాడి చేసింది ఇరాన్. దెబ్బకు అక్కడ ఏరియా మొత్తం ఖాళీ చేశారు. నెక్స్ట్ దుబాయ్లో ఉండే బ్యాంకులను టార్గెట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది ఇరాన్. ఎందుకంటే ఇరాన్లో ఉండే బ్యాంకుల మీద అమెరికా మిసైల్స్ వేసింది. సో నెక్స్ట్ ఇరాన్ దుబాయ్లో ఉండే బ్యాంకుల మీద వేయబోతుంది. ప్లాన్ చేస్తున్నారు. ముందుకు వెళ్తూనే ఉంటుంది యుద్ధం. ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఇప్పటికి ఉన్నటువంటి క్లారిటీ అది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయా దేశాలన్నీ ఏం కోరుకుంటాయి? యుద్ధం అయిపోతే బాగుంటుందని కోరుకునే సిచ్యువేషన్ ఆయా దేశాలు. మరి మోడీ ఆపరేషన్ సింధూర్ టైంలో కరెక్ట్ పని చేశాడా లేదా ఆలోచించండి. ఎక్కువ రోజులు యుద్ధంలో పెట్టి దేశాన్ని ఎవడో జింగోయిస్టుని, ఎవడో అతిమూత్ర వ్యాధిగ్రస్తుని సాటిస్ఫై చేయడానికి యుద్ధంలో దేశాన్ని పెట్టి దేశంలో రకరకాల సమస్యలు వచ్చే కోణం లోపలికి నెట్టడు కదా. అందుకే మంచి నిర్ణయం తీసుకున్నారు మోదీ గారు. దానికి మళ్ళీ మోడీ సరెండర్ అని చెప్పి రాహుల్ గాంధీ అండ్కో ప్రచారం. యుద్ధం ఎక్కువ రోజులు చేస్తే ఇగో అసలు మనం చేయట్లేదు ఇప్పుడు యుద్ధం. అమెరికా వాడు, ఇరాన్ వాడు తన్నుకు చేస్తుంటే మనకు సమస్య వస్తుంది గ్యాస్ది. చాలా దేశాల్లో వస్తుంది. అంటే ఎవడో తన్నుకు చేస్తేనే మన దేశంలో సమస్య ఉంటే, మనమే తన్నుకు వచ్చే దాంట్లో ఎక్కువ రోజులు ఉంటే ఇంకెన్ని సమస్యలు వస్తాయి ఆలోచించండి. సో ఇదన్నమాట. నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉంది కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉందండి భారతదేశం. ఈ రాహుల్ గాంధీ అండ్కో వీళ్ళ చేతుల్లో కనుక ఉండింటే దేశం అడుక్కు తినేది. ముంబైలో వచ్చి కసబ్ అండ్కో ఇష్టం వచ్చినట్టు కొట్టిపోతే, ఇష్టం వచ్చినట్టు చంపేసి వెళ్ళిపోతే సర్జికల్ స్ట్రైక్ చేసి దమ్ము కూడా లేదు ఇలా కాంగ్రెస్ పార్టీకి. సో ఇలాంటి టైంలో అండి చాలా చాలా జాగ్రత్తగా ఏ అర్బన్ నక్సలైట్లు ఏమేమి మాట్లాడుతున్నారు ఇవన్నీ మీరు క్యాచ్ చేయాలి. అంటే నిరంతరం నరేంద్ర మోదీని గద్దె ఎలా దింపుదాము అన్న కోణంలోనే ఉంది తప్ప ఆలోచన క్రైసిస్ సిచ్యువేషన్లో ఇంత మెచ్యూరిటీతో హ్యాండిల్ చేయాలి అన్నది లేదు ప్రతిపక్షాల్లో. అదే మన భారతదేశంలో సమస్య. అదే దురంధర్ సినిమాలో చెప్పింది కూడా. భారతదేశానికి మొదటి శత్రువు పాకిస్తాన్ కాదు, భారతదేశంలోనే ఉన్నారు. తర్వాతే పాకిస్తాన్ అంటాడు. అది విషయం.